హలో అండి. హాయ్ అందరికీ. ఇప్పుడు మనం బంగాళదుంప చిప్స్ చేయబోతున్నామండి. మనం ఎప్పుడు కూడా షాపుల్లో తెచ్చుకుంటాం కదండీ! ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసేసుకుందాం. ఇగోండి 2 బంగాళదుంపలు తీసుకున్నాం. వీటిని శుభ్రంగా కడిగేసి పీల్ చేసుకుందామండి ఫస్టు. చూసారు కదా! మనం కొన్ని నీళ్ళు తీసుకున్నాం. అందులో అలాగే ఉప్పేసుకున్నామండి 1 స్పూను. ఇదిగోండి ఉప్పు. ఇదిగోండి ఇవి కూడా పీల్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు వీటిని మనం ఇదిగోండి ఇలాగైతే సన్నగా బాగా వస్తాయండి. ఇలా చేసుకుందాం. మనం ఎప్పుడన్నా పప్పు వండిన సాంబారు రసం ఇలాంటివి పెట్టినప్పుడు నంచుకోవడానికి కూడా బాగుంటాయండి. అలాగే స్నాక్స్ లాగా తినడానికి కూడా బాగుంటాయి. ఇలాగ మనం బంగాళదుంపలు కనుక ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి. ఇలాగా మనం మొత్తం కూడా ఇలాగ తీసేసుకుందామండి సన్నగా. మామూలుగా అయితే మనకి ఇలాగా ఎండు కొబ్బరి తురుమేది ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే దాంతో కాస్త మందంగా వస్తాయి. దీంతో అయితే ఇలాగా సన్నగా వస్తాయి అని చెప్పేసి పీలర్తో చేస్తున్నానండి. నేను ఎప్పుడు చేసినా కూడా పీలర్తోనే చేస్తాను ఇలాగా. అలాగే ఇవి తొందరగా ఎగిపోతాయి. ఇలా సన్నగా ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసారు కదా, అన్నీ ఇలాగా పీల్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసుకోవాలండి. ఏదన్నా చిల్లు గిన్నె ఉంటే అందులో వేసేసుకొని కాసేపు ఈ నీళ్ళన్నీ పోయేదాకా ఉంచేసుకుందాం. ఈ లోపల స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం. ఇవి హీట్ ఎక్కిద్ది. మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నామండి. అలాగే ఇదిగోండి మనం ముక్కలు ఇలాగా వడబోసేసుకున్నాం, అంటే చిల్లులు గిన్నెలో వేసేసుకున్నాం. ఇంకా మనకి ఆయిల్ హీట్ ఎక్కింది. ఇదిగోండి ఇలా వేసేద్దాం ఇవన్నీ. ఇలాగా ఎన్ని పడితే అన్ని వేసేద్దామండి ఆయిల్లో. ఇంకా ఇన్ని సరిపోతాయండి. కొంచెం హైలో పెట్టేసుకుందాం. కాసేపు ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత అవి కాస్త మెల్లగా తిప్పుకుందామండి. ఇంక ఇప్పుడు మనం మెల్లగా తిప్పుకుందామండి ఇలా. ఇలాగా ఇంకా మనం మెల్లమెల్లగా ఇలా తిప్పేసుకోవాలి. ఇలాగే కలుపుకుంటా ఏం చేసుకుందామండి. ఇవి చూసారు కదా, ఇలా వేగిపోయాయి. ఇంకా తీసేసుకుందామండి. ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా మిగతావి కూడా ఇలా వేసేసుకుందామండి. ఇలాగే నూనె అంతా పోయే వరకు కాసేపు ఇలా ఉంచాలి. ఇంకా మిగతావి కూడా వేసేసుకోవాలి ఇలాగా. మనం ఇవి కట్ చేసుకునేటప్పుడు మనం ఉప్పు కూడా వేసాం కదండి. ఇంకా ఉప్పు వేసాం కాబట్టి ఇలా ఒకదానికొకటి అతుక్కోకుండా కూడా వచ్చేస్తాయి. ఇంక ఇవి సరిపోతాయండి.
ఇవి కూడా అలాగే వేయించుకుందాం. చూసారు కదా, అన్ని ఈ విధంగా ఏం చేసుకున్నాం. ఫస్ట్ వాయిలో మనకి ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి, కాస్త కలర్ ఎక్కువ వచ్చాయి. ఇంకా తర్వాత మనం మామూలుగానే సరిపడా కలర్ తీసుకున్నాం. ఇదిగోండి, కాస్తంత కారం వేస్తున్నానండి. ఇలాగా అంతా చల్లేసుకోవాలి. అలాగే మనం ఫస్ట్ ముక్కల్లో కాస్త ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా కాస్త వేసుకుందామండి. ఇదిగోండి ఇలాగా. మీకు కావాలంటే కాస్త గరం మసాలా అవి చల్లుకోవచ్చండి. నేనైతే ఇంక వేరే ఏమీ వేయట్లేదు. ఇదిగోండి, ఈ విధంగా మనం కలిపేసుకోవాలి. ఉప్పు కారం అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకుందామండి. అలాగే మనకి పిల్లలు ఎక్కువగా చిప్స్ అడుగుతూ ఉంటారండి. మనం బయట నుంచి కొనుక్కొస్తాము. అవి ఎప్పుడు చేస్తారో ఏంటో నిలువ ఉంటాయి కదండి. మనం అదే ఇంట్లో అయితే ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకోవచ్చు. అలాగే వడియాలు అలా నంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటాయండి. ఇదిగోండి, ఇంక అంతా కలిసిపోయాయి కదా, మనం వేరే బౌల్లో తీసేసుకున్నాం. ఇంకా మనకి చిప్స్ రెడీ అయిపోయినాయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.